చదువునానా? యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండెదను. ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లరా, దేవుని వాగ్దానాలని మనం ఎప్పుడు కూడా నమ్మాలి. అందరూ నా వైపు చూస్తారా? తల కిందకి అయిపోకండి. మీరు రెఫరెన్స్ చదవమన్నప్పుడే మీ దృష్టి బైబిల్ వైపు చూడండి. మిగిలిన సమయంలో దైవ సేవకుల వైపు చూస్తూ మీరు వాక్యం వినండి. అది మీకు ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని వాగ్దానాలను మనకిచ్చాడు. ఆ వాగ్దానాలని మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే నమ్మాలి. ఆ మాట చెప్పండి. ఏం చేయాలి? నమ్మాలి. పిల్లల, వాగ్దానాలను మీరు నమ్మకపోతే ఆ వాగ్దానాలు మీ జీవితంలో పని చెయ్యలేవు. ఉదాహరణకి ఒక అనారోగ్యం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే ఒక స్లిప్ మీద పలానా టానిక్, పలానా ట్యాబ్లెట్లు నీవు వాడాలి అని చెప్తాడు. ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి స్లిప్ తీసుకుని మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మందులు తీసుకుని నువ్వు ఇంటికి వచ్చి ఆ మందులను వేసుకోకుండా నాకు రోగం తగ్గాలి అంటే అది తగ్గిద్దా? చెప్పండి. దేవుడు బాగు చేస్తాడు, నో డౌట్. అయితే పిల్లరా, దైవికమైనటువంటి స్వస్థతతో పాటు కొన్ని పర్యాయాలు ఆ టాబ్లెట్లు వాడుకోవడంలో కూడా తప్పేమీ లేదు. దైవిక స్వస్థతే. నువ్వు వేసుకునే టాబ్లెట్లు జస్ట్ నీ రోగాన్ని, ఆ రోగము నుండి ఉపశమనం కలిగిస్తాయి కాబట్టి వేసుకోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ ఆ మందులు నువ్వు తీసుకొచ్చి వాటిని వాడకుండా అలాగే నువ్వు పెడితే నాకు రోగం తగ్గలేదు అంటే జాగ్రత్తగా వినాలి. నాకు రోగము తగ్గలేదు అంటే డాక్టర్ అంటాడు, అమ్మా నేను ఇచ్చినటువంటి మందులు నువ్వు వేసుకున్నావా? సార్, నువ్వు ఇచ్చినటువంటి ఆ స్లిప్పులు తీసుకుని నేను మందులు కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాను కానీ వాటిని మింగలేదు అంటే డాక్టర్ గారు కోపడతాడు. నా పిల్లలు, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో పరమ వైద్యుడైనటువంటి యేసయ్య మన ఆశీర్వాదం కొరకు, మన మేలు కొరకు, మన దీవెనల కొరకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. ఈ వాగ్దానాలన్నిటిని మనం ఏం చేయాలి అంటే నమ్మాలి. ఇక్కడ యెహోషువతో దేవుడు 3 ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు. ఈ 3 ప్రాముఖ్యమైన వాగ్దానాలు నేను మీకు చెప్పడానికి ముందు అసలు యెహోషువ ఎవరనేది మీరు తెలుసుకోవాలి. పాత నిబంధనలో మోషే తర్వాత ఇశ్రాయేలీయులను కానాన్ అనేటటువంటి వాగ్దాన దేశానికి నడిపించినటువంటి నాయకుడు. మోషే బ్రతికిన కాలములో యెహోషువ అనేటటువంటి ఈ భక్తుడు మోషేని నమ్మకంగా వెంబడించాడు. మీరు ఖచ్చితంగా యెహోషువ గ్రంథాన్ని మీరు చదవాలి. యెహోషువ చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి, చాలా మంచి భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు. దైవజనుడైనటువంటి మోషేకి చేతుల మీద నీళ్లు పోసినవాడు, మంచిగా పరిచర్య చేసినవాడు.
ఈయన 34 యుద్ధాలు చేశాడని చరిత్ర చెప్తుంది. అంత మాత్రమే కాదు, 90 సంవత్సరాలు నమ్మకంగా ఇశ్రాయేలీలకు మోషే తర్వాత నాయకుడిగా ఉండి ఇశ్రాయేలీలందరినీ కూడా వాగ్దాన దేశానికి నడిపించాడు. యెహోషువ జీవితంలో మనకి కనబడే కొన్ని మంచి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, ఒకరోజు ఇశ్రాయేలీల మీదకి అమాలేకీలు అనేటటువంటి ఒక శత్రు జాతి యుద్ధానికి వచ్చినప్పుడు, యుద్ధమేమో చేయాల్సిన యుద్ధం చాలా ఉంది, పొద్దుగుంకుతుంది. ఆ సమయంలో యెహోషువ ఒక్కసారిగా సూర్యుడికి ఆజ్ఞాపించాడు, చంద్రుడికి ఆజ్ఞాపించాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు అన్నాడు, చంద్రుడా నీవు అయానోను లోయలో నిలువు అన్నాడు. ఆ దైవజనుడు భక్తిపడినటువంటి యెహోషువ చెప్పిన మాటకి సూర్యుడు అస్తమించలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సూర్యుడిని చంద్రుణ్ణి నోటి మాటతో వారి కాలగమనాన్ని కదలకుండా ఆపాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత విశ్వాసం ఉందో యెహోషువ జీవితంలో మనం చూడగలుగుతాం. మన జీవితంలో కూడా ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి ప్రియులారా. దయచేసి ఈరోజు కడవరి దినాల్లో, అంచె దినాల్లో విశ్వాసంలో ఏమి తగ్గిపోతుంది అంటే విశ్వాసము తగ్గిపోతుంది. ఎందుకు విశ్వాసం తగ్గిపోతుంది అంటే శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, కొన్ని అప్పులను బట్టి ఏమవుతుంది అంటే దేవుని మీద ఉండాల్సిన విశ్వాసం ఏమైపోతుంది అంటే తగ్గిపోతుంది. యెహోషువ జీవితంలో ప్రియులారా మనం చూస్తే అతడు నిండైనటువంటి విశ్వాసం కలిగిన వాడు. అందుకే ఒకరోజు కానానుని చూసి రమ్మని 12 గోత్రాల వారిని మోషే పంపించినప్పుడు 11 గోత్రాల వారు తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చారు మోషేకి. ఈ 12వ గోత్రం ఉన్నటువంటి కాలేబు, యెహోషువలైతే మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. దైవజనుడా మోషే, మనము కానానికి వెళతాము, కానానుని మనము స్వాధీనపరుచుకుంటాము, ఆ కానానులోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు, అక్కడ ఉన్నటువంటి శత్రువులను దేవుడు మన చేతికి అప్పగిస్తాడు అని 11 గోత్రికులేమో పిల్లరా, ఆ 10 గోత్రికులేమో తప్పుడు సమాచారం చెప్పారు. ఈ యెహోషువ, కాలేబు ఈ 2 గోత్రికులు ఏం చేశారంటే మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. ఆ మాట చెప్పండి, ఏ సమాచారం అంటే మన కళ్ళ ఎదుట ఎంత ప్రతికూలమైన పరిస్థితి ఉన్నా విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. మన కళ్ళ ఎదుట ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, విశ్వాసాన్ని జారి విడుచుకోకూడదు. ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డలంగా చిన్న విషయాల్లో మన విశ్వాసం ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది. ఏం దేవుళ్ళే, ఏం ప్రార్థనలే, ఏ మందిరంలే, ఏ ఉపవాసంలే. మన జీవితంలో ప్రియులారా ప్రతికూలమైన పరిస్థితులు మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి విశ్వాసాన్ని. కొన్ని పర్యాయాలు మన పరిస్థితులు ఆశాజనకంగా ఉండవు. కొన్ని పరిస్థితులు మనల్ని తల్లకిందులు చేస్తాయి. బిడ్డల చదువుల విషయంలో కానీ, వాళ్ళ ఫీజుల విషయంలో కానీ, వాళ్ళకి మనం కట్టే విషయంలో కానీ, వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులు చేసే విషయంలో పిల్లలు, అది ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, కొన్ని పర్యాయాలు మనం తల్లకిందులైపోతూ ఉంటాం. పరిస్థితులు మనల్ని అలాగ ఒత్తిడి చేస్తూ ఉంటాయి. అలాంటి ఒత్తిడికి మనం గురవుతున్నప్పుడు పిల్లరా విశ్వాసాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. విశ్వాసాన్ని జార విడుచుకోకూడదు.
విశ్వాసాన్ని మనం వదులుకోకూడదు. విశ్వాసము పిల్లరా, మనము విశ్వాసాన్ని వదులుకోకూడదు, జార విడుచుకోకూడదు, విశ్వాసములో సన్నగిల్లకూడదు. గొప్ప విశ్వాస వీరుడు యెహోషువ. ఎంత విశ్వాస వీరుడు అంటే నిజంగా ఆయన పేరున ఒక గ్రంథమే దేవుడు రాశాడు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 20 ఎన్ని అధ్యాయాలండి? అది 24 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు చూడండి. యెహోషువ పుస్తకం ఎన్ని అధ్యాయాలు? 24 అధ్యాయాలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం యెహోషువ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. అంటే యెహోషువ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. వాటిల్లో ఒక పాఠం ఏంటంటే అతడు విశ్వాసము కలిగిన వాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. చెప్పాలి, ఏం చేస్తున్నాడు దేవుడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మన యొక్క భక్తి జాగ్రత్తగా వినాలి. దేవుని స్వరము వినే ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి ప్రియులారా. మన యొక్క భక్తి ఎప్పుడు కూడా దేవుని స్వరము వినే స్థితిలోకి మనం రావాలి. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలది మనం దేవుని నుండి వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మాట్లాడతాడని? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన మాట్లాడే పద్ధతులు ఏంటంటే ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యము చదువుతూ ఉన్నప్పుడు మాట్లాడతాడు, కొన్ని రకాలైనటువంటి శ్రమలను మన జీవితంలో అనుమతించి మాట్లాడతాడు, కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు కూడా మన చెవులు దేవుని స్వరము వినే ఆ ఆత్మీయతలో మనం ఉండాలి. దేవా, నువ్వు నాతో మాట్లాడు. ప్రతి ఆదివారం కూడా మీరు మందిరానికి ఎలా రావాలి అంటే, ప్రభా ఈరోజు నా దైవజనురాలు నిలబడి మాట్లాడబోతున్న మాటల ద్వారా నాతో మాట్లాడు. నాతో మాట్లాడని నువ్వు గనక ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని మీరు మందిరానికి రాగలిగితే ఆ రోజు ఆత్మీయ తల్లికి చెప్పే వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆ రోజు ఆత్మీయ తండ్రికి చెప్పే మాటల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు తన బిడ్డలైన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మనం వినటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ యెహోషువతో దేవుడు 3 వాగ్దానాలు ఇస్తున్నాడు. చదువుదాం మరలా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు చక్కగా చదవండి. 3:7. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను అంటే దేవుడు ఒక నరునితో ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఈ అనుభవంలోకి రావాలి మనం. వింటున్నారా? ఈ అనుభవంలోకి రావాలి. పోయిన వారంలో వాక్కాడులో మన బైబిల్ కాలేజీ ఉంది కదా, పాస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నాడు. అక్కడ పాస్టర్ గారు వెళ్ళాను. వెళితే ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, సాయంత్రం పూట మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత వాళ్ళ విశ్వాసుల్లో పోయిన నెలలో వారింటికి నేను వెళ్ళాలి, కొన్ని కారణాలను బట్టి వెళ్ళలేకపోయాను. ఆయన ఏమన్నాడంటే, సార్ అమ్మగారు మీ కొరకు ఎదురు చూస్తున్నారు, మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని ఆమె ఎదురు చూస్తున్నారు, వెళ్దామన్నాడు.
సరే, నేను సాయంత్రం మొన్న పోయిన వారంలో నేను ఆ పాస్టర్ గారు కొంతమంది మన బ్రదర్స్ వెళ్ళాం. వాకాడలో ఆ సహోదరి ఒక లూథరన్ సంఘానికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే చెప్పిన మాట ఏంటంటే, సార్ మీరు పోయిన నెల క్రితం ఇక్కడ పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆన్లైన్ ప్రేయర్లో నేను కూడా వచ్చాను. మీరు నా కొరకు ప్రార్థన చేసి మీకు దేవుడు బయలుపరిచిన ఒక విషయాన్ని చెప్పారు. మీరు దేవుడు బయలుపరిచిన ఒక విషయాన్ని నాకు చెప్పారు. అది నా జీవితంలో నెరవేరిందండి అని చెప్పింది. పోయిన వారంలో మేము వెళ్ళగానే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రదర్ కూడా ఉన్నాడు, ఎలీషా బ్రదర్ కూడా. నేనన్నాను, అమ్మా మీకు ప్రార్థన చేసిన మాట నిజమేను, మరి ఏం మాట చెప్పాడో అది నేను మర్చిపోయాను. ఏం చెప్పాడమ్మా దేవుడు మీకంటే, అయ్యా మీరు పోయిన నెలలో నా తల మీద చేయి పెట్టి దేవుడు మీకు ఒక బిగ్ అమౌంట్ ఇవ్వబోతున్నాడు అని చెప్పారండి అని చెప్పింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ అమౌంట్ అంట చెప్పండి. బిగ్ అమౌంట్ అనండి. అంటే చాలా పెద్ద మొత్తంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడమ్మా అనేటటువంటి ఒక మాట దేవుడు బయలుపరిస్తే చెప్పాను నేను. అది దేవుడు నాకు ఆమె తల మీద చేయబెట్టగానే వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడు, ఈమెకు నేను కొంత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. నేను అది ఆ సిస్టర్కి చెప్తే ఆ సంగతి నేను మర్చిపోయాను. తర్వాత అంటుంది, అయ్యా మీరు ప్రార్థన చేసి ఏ మాట అయితే చెప్పారో అది నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. ఆ రోజు అనుకుందంట, ఆమె ఏమనుకుందంటే అయ్యగారికి కొంత కానుక తీసి పక్కన పెట్టాలి అని ప్రేరేపణ కలిగిందంట. ఆ రోజు నుండి మరి నేను మొన్న వెళ్ళే వరకు ఆ దేవుని కానుకను కొంత పక్కన పెట్టి బైబిల్లోనే పెట్టిందంట. స్తోత్రం. హల్లెలూయా. నేనన్నా నా కానుక నాకొద్దమ్మ మీ పాస్టర్ గారికి అంటే, మా పాస్టర్ గారికి ఇచ్చేది వేరుగా ఉంది సార్, ఇది మీ కొరకు తీసిన కానుక అని చెప్పింది. చెప్పండి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మరలా అన్నానమ్మా, లేదమ్మా మీ పాస్టర్ గారికి ఏంటంటే, సార్ ఆయనకి ఇచ్చేది ఆయనకి ఇస్తాను, ఇది మీరు తీసుకుని పరిచర్యకు వాడండి అని చెప్పాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు ఒక మాట మీకు చెప్పినప్పుడు, దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచినప్పుడు దానిని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆయన నుండి మనం వినాలి. ఇది మనం అలవాటు చేసుకోవాలి. మనం ఏంటంటే మనం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, కానీ మన జీవితంలో ఆయన నుండి వినటం అనేది మన జీవితంలో పిల్లలు అస్సలు ఉండలేదు. ఏదో కళలు వస్తాయి, మంచి కళలు, దర్శనాలు వస్తున్నాయి, కానీ ఆయన నుండి మనం వినాలి. నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో దేవుడు కూడా అలాగే మనతో మాట్లాడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో దేవుడు యెహోషువతో ఎలా చెప్పాడంటే, అంటే దేవుడు యెహోషువతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు యెహోషువతో మాట్లాడటం ప్రారంభించాడు. యెహోషువ కూడా దేవుని నుండి వినటము ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని నుండి వినగలుగుతున్నారా? చాలా ఫోన్ కాల్స్ వస్తాయి నాకు, సార్ ప్రార్థన చేసి అది చెప్పండి, ఇది చెప్పండి. నేను అంటాను, నాకు చెప్పే దేవుడు నీకు కూడా చెప్తాడు కదా, అదేదో నువ్వే దేవుడిని అడగొచ్చు కదా అంట. ఆమేన్. హల్లెలూయా. నాకు దేవుడు బయలుపరిచినట్లుగా మీకు కూడా బయలుపరుస్తాడు కదా. దేవుని సేవకుల మీద మన పిల్లరా ఆధారపడటంలో తప్పేమీ లేదు, కానీ మనం ఎప్పుడు నేర్చుకుంటాం దేవుని మీద ఆధారపడటం? మనం ఎప్పుడు నేర్చుకుంటాం దేవుని నుండి వినటం?
దేవుని నుండి వింటున్నాడు యెహోషువ. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, యెహోషువ నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. నెంబర్ 1. ఆమేన్. హల్లెలూయా. తన నాయకుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మీ నాయకుడైనటువంటి మోషేకి నేను ఎలాగూ తోడుగా ఉన్నానో అలాగే నీకు కూడా నేను తోడుగా ఉంటాను. ఇది మొదటి వాగ్దానం. నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మనకి దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడన్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి మన గుండె కొట్టుకుంటుంది. ఆమేన్. 7 నెలలు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి 8వ నెలలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. నీ భర్తకు తోడుగా ఉన్నాడు, నీ భార్యకు తోడుగా ఉన్నాడు, నీ పిల్లలకు తోడుగా ఉన్నాడు, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ చేతి పనిలో దేవుడు తోడుగా తోడుగా తోడుగా. మీరు ఏమి అనుకోకుండా ఒక మాట చెప్తాను, మన పిల్లలకి దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళకి తోడుగా ఉన్నప్పుడు మనం ఇక ఏ సుక్కలు పెట్టాల్సిన పని లేదు. ఏ సుక్కలో చెప్పాలి? ఏ సుక్కలో చెప్పండి. ఎలీషా గారు, మస్తాన్ వలి, సాల్మన్ అన్న, ఏ సుక్కలో? బొగ్గ సుక్క అనే దానికంటే కూడా దిష్టి సుక్క. అరే, దేవుని కందృష్టిని బిడ్డ మీద ఉన్నప్పుడు చేతులకి కాళ్ళకి ఏ దరిద్రాలు తగిలించాల్సిన పని లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా చిన్నపిల్లలకి అప్పుడు నీళ్ళు వచ్చేటప్పుడు గిర్రం తిప్పుతాం. ఏంటి? చెంబు. ఏ చెంబు తిప్పాల్సిన పని లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేర్చుకోవాలి మనం. ఇంకా మనము పిల్లరా వాక్యములో పసిపిల్లలంగా ఉండకూడదు. వాక్యములో వృద్ధులుగా మనం తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి? వాక్యంలో వృద్ధులంగా తయారవ్వాలి. అని ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత ఉపవాసం ఉంటున్నాం, ఇంతగా వాక్యపు లోతుల్లోకి మనం వెళుతున్నాం. ఇంకా మనము ఆ చిన్నపిల్లల చేష్టలు మానకపోతే ఎలాగా? అవి పెట్టకూడదు. బుగ్గ సుక్క పెట్టకూడదు. పిల్లలకి ఆ నల్లదరాలు తగిలించకూడదు. దిష్టి తీయకూడదు. పిల్లలు ఇవన్నీ కూడా దెయ్యపు కార్యాలు, సైతాను పనులు. ఇవన్నీ విశ్వాసంతో నీ బిడ్డ మీద చేసి ప్రార్థన చేయి. ఎంతమంది దృష్టి పడ్డ బిడ్డ ఆరోగ్యంగానే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు సుక్క పెట్టావు, నువ్వు ఇంకా పిల్లకో పిల్లోడికో సుక్క పెట్టావు, ఆ యొక్క నల్లదారాలు కట్టావు అంటే నీకు దేవుని మీద సరైన విశ్వాసము, దేవుని మీద సరైన నమ్మకం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ కట్ట దేవుడు తోడుగా ఉన్నాడంట. తోడుగా ఉన్నాడంట. దేవుడు తోడుగా ఉంటే ఏ కీడు జరగదు. దేవుడు తోడుగా ఉంటే ఏ ప్రమాదము జరగదు. దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి నష్టము జరగదు. దేవుడు తోడు 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 తోడు. దేవుడు తోడుగా ఉన్నాడు. నిజంగా నేను ప్రయాణాల్లో అర్ధరాత్రి అనక, పగలనక, రాత్రి అనక, నా ప్రియులారా ఎన్ని ప్రయాణాలు చేస్తామో నేను కానీ నా టీం, మన విశ్వాసం బిడ్డలు కూడా వస్తున్నారు ఈ మధ్య నాతో. ఈ మధ్య ఎక్కువగా బిడ్డలు పరిచర్లు పాల్పొంపులు పొందుతున్నారు. ఎన్ని యాక్సిడెంట్లు మేము చూస్తున్నాము. నేను ఉదయం నేను వెంకటేశ్వర్లు ఇద్దరం స్వీటీని కారులో తీసుకెళ్ళడానికి వెళ్తూ ఉంటే పిల్లరా ఆ సింగరాకొండ దగ్గర కొత్త కారు అండి BMW కారు అంట. అసలుకి ఏ రూపం కనపడలేదు. అసలు ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్లు అయ్యి పక్కన పడి ఉంది. ముగ్గురు చచ్చిపోయారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు తోడు లేకపోతే ఎన్ని లక్షల కారులో ప్రయాణం చేసినా, చెప్పండి ఎన్ని లక్షల కారులో ప్రయాణం చేసినా కాపాడబడలేము. బైబిల్ చెప్తుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేల్కొని కావలి కాయటము వ్యర్థమే. ఈరోజు పిల్లలు యెహోషువకి దేవుడు అంటున్నాడు, యెహోషువ మోషేకి నేను తోడై ఉండినట్లుగా నీకు నేను తోడై ఉంటా.
నువ్వు ఎట్టెళ్తున్నా నేను నీకు తోడుగా ఉంటా. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని తోడు మనకుంటే చాలు కదా? ఆమె చెప్పండి. హల్లెలూయా. రెండో మాట ఏమంటున్నాడు చదవండి బ్రదర్. నేను నీకు తోడుగా ఉంటాను ఉందినని రెండో మాట అంటున్నాడు. బాబు యెహోషువ, మోషేకి నేను ఎలాగో తోడుగా ఉన్నాను, నీకు కూడా నేను తోడై ఉంటాను. నీకు నేను తోడై ఉండటం ఇశ్రాయేలీలందరూ ఎరుగుతారు. చప్పట్లు కొట్టండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యెహోషువ, మోషేకి దేవుడు ఎలాగైతే నేను తోడుగా ఉన్నానో నేను నీకు తోడుగా ఉంటాను. రెండవదిగా నేను ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నట్లు ఇశ్రాయేలీలందరూ గుర్తిస్తారు. ఆమేన్. మనకి దేవుడు తోడుగా ఉన్నట్లట ప్రజలు గుర్తిస్తారంట. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఫలానా కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఫలానా ఎలీషాకి తోడుగా ఉన్నాడు దేవుడు, ఫలానా మస్తాన వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు, ఫలానా సాల్మానికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఫలానా సహోదరికి వారి కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడని ఎవరు గుర్తిస్తారంట? ప్రజలందరూ గుర్తిస్తారంట. ఇక్కడ నేను మీకు చెప్పాలన్న ఒక ప్రవచనమైన మాట ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నట్లు నీ బంధువులు గుర్తించుదురుగాక. దేవుడు మనకు తోడుగా ఉన్నట్టు మన ఇరుగు పొరుగు వాళ్ళు గుర్తిస్తారంట. దేవుడు మనకు తోడుగా ఉన్నట్టు మన రక్త సంబంధికులు. ఏ సంబంధికులు చెప్పండి చెప్పండి. ఏ సంబంధికులు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడు తోడుగా ఉన్నట్లుగా ప్రజలు ఏం చేస్తారంట? గుర్తిస్తారు. ఆ మాట చెప్పండి. ఏం చేస్తారు? గుర్తిస్తారు. ఇది ప్రవచనం. నీతో దేవుడు ఉన్నాడని ప్రజలు గుర్తించుదురుగాక. మూడవ వాగ్దానం ఏమి ఇస్తున్నాడు చూడండి. ఏం వాగ్దానం ఇస్తున్నాడు? ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట గట్టిగా చప్పట్లు కొడతారా? బలం 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 కొడు బలం కొడు. మూడు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈ మూడు వాగ్దానాలు ఈరోజు మీకు దేవుడు చెప్పమంటున్నాడు. మోషేకు నేను తోడుగా ఉన్నాను యెహోషువ, నీకు కూడా నేను తోడుగా ఉంటాను. రెండో వాగ్దానం ఏమిస్తున్నాడంటే, నేను నీకు తోడుగా ఉన్నట్టు ప్రజలు గుర్తిస్తారు. మూడో వాగ్దానం ఏంటంటే, ప్రజల కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. ఏం చేయ మొదలు పెడతానంట? దేవుడంట యెహోషువ జీవితంలో ఒకటి మొదలు పెట్టబోతున్నాడంట. ఏమిటి దేవుడు మొదలు పెట్టబోతున్న కార్యం అంటే, ప్రజలందరి కన్నుల ఎదుట. ఈ మాట చెప్పండి. ఏ కన్నుల ఎదుట? చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరి కన్నుల ఎదుట? ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుటంట యెహోషువనట దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడంట. ప్రజల కన్నులు ఎలాంటివో చెప్పమంటారా? ఒక్క 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రజల కన్నులు, నీ చుట్టూ ఉండే ప్రజల కన్నులు. అక్క బాగున్నావని ఇంటికి వస్తారే, అన్నా బాగున్నామని కనబడిది నీకు వందనాలు చెప్తా ఉంటారే, వాళ్ళ కళ్ళు ఎలాంటివో చెప్తాను నేను. మనిషి కళ్ళు, పీపుల్ ఐ, ఆ దృష్టి ఎలాంటిదో చెప్తానేనండి. నువ్వు మంచిగా ఉన్నా వారవలేరు, నువ్వు చెడిపోయినా కూడా ఏం చేస్తారు అంటే 10 మందికి చెప్పుకుంటారు. కొంతమంది కళ్ళల్లో ఏం కనబడిద్ది అంటే అసూయ కనబడిద్ది. గమనించారా మీరు? ఒకసారి కొంతమంది కళ్ళ మన విశ్వాసుల సంగతి కాదు నేను చెప్తుంది, ప్రజల సంగతి, బయట ప్రజల సంగతి చెప్తున్నా. వాళ్ళ కళ్ళన్నీ కూడా మన వైపే ఉంటాయి. నువ్వేం వేసుకున్నావో చూస్తారు, నువ్వేం కట్టుకున్నావో చూస్తారు,
స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మెడలో ఏం వేసుకున్నావో చూస్తారు, నువ్వు చేతికి ఏం పెట్టుకున్నావో చూస్తారు, నువ్వు మెడకి ఏం తగిలించుకున్నావో చూస్తారు. పిల్లరా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వాళ్ళ ఎదుట, ఆమేన్ చెప్పండి, వాళ్ళ ఎదుటనండి, హల్లెలూయా, ప్రజల ఎదుట నిన్ను దేవుడు గొప్ప చేయ మొదలు పెడతాడు. కొంతమంది కళ్ళలో ఏం కనబడింది అంటే మన యొక్క ఎదుగుదల చూసినప్పుడు, మన యొక్క అభివృద్ధి చూసినప్పుడు, మన ఆశీర్వాదం చూసినప్పుడు, మన మేలు చూసినప్పుడు, మన దీవెన చూసినప్పుడు, మన పిల్లల మీద దేవుని ఆశీర్వాదం చూసినప్పుడు కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అని చెప్పండి, హల్లెలూయా. అసూయతో ఉన్న కళ్ళు ఉన్నాయి, ఓర్వలేని కళ్ళు ఉన్నాయి, గిట్టని కళ్ళు ఉన్నాయి. ఈ కన్నుల ఎదుట దేవుడంట యెహోషువ అంటున్నాడు, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది కుమారుడా యెహోషువ, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఎవరెవరైతే ఇప్పటి వరకు నిన్ను తప్పుగా మాట్లాడారో, ఇశ్రాయేలీయులో ఎవరెవరైతే నిన్ను పోరాడారో, ఇశ్రాయేలీయులో ఎవరైతే నిన్ను ఎగతాళిగా మాట్లాడారో, మన సిస్టర్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య నా పిల్లల్ని మా సొంత బంధువుల పిల్లలు ఎగతాళిగా మాట్లాడుతున్నారు, మా సొంత అన్నయ్య పిల్లలే. ఎవరి పిల్లలంటే సొంత అన్నయ్య పిల్లలే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మన ఫంక్షన్లో వీడెందుకు పనికిరాడు, వీడెందుకు పనికిరాడు, వీడెట్లానే జోలాయిగా తిరుగుతాడని మేనమామ పిల్లోడు అన్నాడంట. ఆ మాటకి ఆ పిల్లోడు కూతురు అనగలిగిందంట. ఇక తల్లి నాకు ఫోన్ చేసింది, అన్నయ్య మా సొంత అన్నయ్య ఒక ఫంక్షన్లో నా బిడ్డని అవమానంగా మాట్లాడాడు. ఉన్నాడా బిడ్డ పక్కనే అన్న, ఉన్నాడు అన్నయ్య, పోనీ అన్న, పోనిస్తే ప్రేగడన్నా. ఇప్పుడు ఏ రోజైతే నేను అవమానంగా మాట్లాడిందో ఒక రోజు రాబోతుంది. The time will come soon. ఏ రోజైతే ఏ ఫంక్షన్ లో నువ్వు పనికిరాని వాడు అన్నాడు, అదే నోటితో నిన్ను గురించి గొప్ప చెప్పుకునే సందర్భము రాబోతుంది అని చెప్పాను. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రవచనాత్మకమైనటువంటి మాట ప్రభు నీ మీద పదమంటున్నాడు. యెహోషువతో దేవుడు ఇస్తున్న మూడవ వాగ్దానం ఏంటంటే, యెహోషువ నేను మోషేకి తోడైనట్టు నీకు తోడుగా ఉంటా. రెండవదిగా ప్రజలందరూ నీకు నేను తోడుగా ఉన్నట్టుగా గుర్తిస్తారు. మూడవ వాగ్దానం ఏంటో తెలుసా, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడతాను. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీ పిల్లలను కూడా, మీ అమ్మలను కూడా, మీ కుటుంబాలను కూడా, మనల్ని కూడా, మన సంఘాన్ని కూడా, మన మినిస్ట్రీస్ కూడా దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయ మొదలు పెట్టబోతున్నాడు? మొదలు పెట్టబోతున్నాడని చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి. దేవుడు నా జీవితములో, నా కుటుంబములో, నా బిడ్డల జీవితములో, నా సంఘములో మొదలు పెట్టబోతున్నాడు. ఏ మొదలు పెట్టబోతున్నాడు? ఆ మాట చెప్పండి, గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. వాళ్ళకి 3 సార్లు మాట పలకండి. గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు, గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు, గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ప్రస్తుతము ఒకవేళ నిందలు, అవమానాలు, ఎగతాళి ఇలాంటివి అనుభవిస్తున్నావేమో, ఒక దినము రాబోతుంది. ఆ మాట చెప్పండి, ఒక దినము రాబోతుందనండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ బిడ్డల విషయంలో ఎంతగా ఏడ్చావో,
ఎంతగా ఏడ్చేవో నీ కుటుంబ విషయంలో నోటి నిండా నవ్వే దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తారు. పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నది ఏమంటారంటే మేము ప్రభుత్వంలోకి వచ్చి మీకు వడ్డీతో ఇస్తా ఉంటారు. ఏమంటారు? మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత కష్టపెడుతున్నారో మీకు మేము వడ్డీతో ఇస్తామంటారు. ఇది లోక సంబంధమైన మాట. ఇది దైవీకంగా నేను ఈ మాటని ఇలా చెప్పాలనుకుంటున్నా. నువ్వెంత ఏడ్చావో నీ కుటుంబ విషయంలో, నువ్వు ఎంత నలిగిపోయావో నీ బిడ్డల విషయంలో, నువ్వెంత నిందలు అవమానాలు ఎదుర్కొన్నావో నీ బిడ్డల విషయంలో, అంతకు దేవుడు వడ్డీ చూపించబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఇస్తాడు. ఖచ్చితంగా నీ ఎదుగుదలను, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని, నీ బ్లెస్సింగ్ని నిన్నెవరైతే ఎగతాళి చేశారో వాళ్ళకు కూడా చూపిస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడిగా ముగింపులు ఈ మాట చెప్పి నేను ముగిస్తా. నిన్ను దేవుడు వదిలిపెట్టాడు, నీ బిడ్డలను దేవుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఎంతగా నువ్వు డిసప్పాయింట్ అయ్యావో, ఎంతగా డిసప్పాయింట్ అయ్యావో, కొన్ని పర్యాయములు దేవుని ప్రశ్నించావు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా పిల్లగా ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి. అనుకున్న దినాలు ఉన్నాయి కదా నీ జీవితంలో. దేవుడితో నీతో మాట్లాడుతున్న మాట. ఆనాడు యెహోషువ ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట ఎలాగైతే గొప్ప చేయ మొదలు పెట్టానో, ఒక దినాన నిన్ను నీ పిల్లలను కూడా నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను. ఆయన అంటాడు యెహోషువతో, యెహోషువ గ్రంథం నుండి మాట, నేను కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవరు. హల్లెలూయా. హల్లెలూయా. నేను కార్యము చేయగా దాన్ని త్రిప్పగలిగిన వాడు ఎవడు? మీ జీవితంలో కూడా ఖచ్చితంగా యెహోషువ జీవితంలో దేవుడు చేసిన 3 వాగ్దానాలు ఈ ఆదివారమున దేవుడు మీకు ఇచ్చును గాక, మీకు తోడయుండును గాక, మీకు దేవుడు తోడయున్నాడని నీ ప్రజలు గుర్తించుదురు గాక, నీ బంధువులు గుర్తించుదురు గాక, నీ రక్త సంబంధికులు గుర్తించుదురు గాక, నీ ఇరుగు పొరుగు వారు గుర్తించుదురు గాక. యెహోషువతో దేవుడు అన్న 3వ వాగ్దానం, వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టాను. లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులకి ప్రార్థన చేస్తాను.